వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. నషా సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలీవుడ్ నటి అభిమానులకు నిషా తెప్పించినంత పనిచేసింది. సర్వైకల్ క్యాన్సర్తో మృతి చెందినట్లు తన సన్నిహితులతో మొదటి రోజు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టించిన హిందీ నటి పూనం పాండే తాను బతికే ఉన్నట్లు రెండో రోజు తానే స్వయంగా వీడియో రిలీజ్ చేసింది. సర్వైకల్ క్యాన్సర్ నానాటికి ప్రమాదకరంగా మారుతుందని, దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే చనిపోయినట్లు పోస్టు పెట్టించానని వీడియోలో స్పష్టం చేసింది. ఇంతకీ పూనం ఏం చేయాలనుకుంది, ఏం చేసింది? నిజంగానే సర్వైకల్ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆమె ఈ వీడియో పోస్ట్ చేశారా, లేక సంచలనం కోసం పాకులాడారా? ఆమె పోస్టుపై నెటిజన్లు ఏ విధంగా స్పందించారు? ఆమె అభిమానులు ఏమనుకున్నారు? ఇంతకు పూనం తన పోస్టుతో ప్రజలను మెప్పించారా, విమర్శల పాలయ్యారా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. హిందీ నటి పూనం పాండే కన్నుమూశారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ ఒక రోజంతా హల్చల్ చేసింది. సన్నిహితులతో పోస్ట్ పెట్టించిన పూనం చనిపోకుండానే సంతాప సందేశం వినాల్సి వచ్చింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై అవగాహన పేరుతో పూనం పాండే ఆడిన నాటకాలు చేయడం ఇది కొత్త కాదు. ఆమె 19 ఏళ్ల వయసులోనే ఇలాంటి నాటకాలకు బీజం పడింది. సాధారణంగా శుక్రవారాన్ని ప్రజలు శుభదినంగా, మంచి రోజుగా భావిస్తారు. అలాంటి మంచి రోజున ఒక విషాద వార్త వినడం నిజంగా ప్రజలకు ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటిదే ఈ శుక్రవారం జరిగింది. అదే హిందీ నటి పూనం పాండే మరణించారు అన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇది చూసిన ఎవరైనా అయ్యో పాపం, పూనం అప్పుడే మరణించారా, ఎలా చనిపోయింది, ఇంత చిన్న వయసులో పాపం ఆమెకు ఏం రోగం వచ్చిందని తెగ మదనపడ్డారు. ఆమె అభిమానులను పూనం మరణ వార్త సహజంగానే కుంగిపోయేలా చేస్తుంది. ఎంతైనా నటి కదా, అందుకే రోజంతా ఆమె గురించే చర్చ జరిగింది. కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్న పూనం చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సన్నిహిత వర్గాలు వెల్లడించడంతో మరణ వార్త కాబట్టి ఎవరైనా నమ్ముతారు. ఆ కోణంలోనే చాలా మంది ఆమె మృతికి సంతాపం కూడా ప్రకటించారు. షాకింగ్ న్యూస్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలతో పాటు ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. తాను బతికే ఉన్నా అని, ఇదంతా ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే కావడంతో ప్రజల్లో అవగాహన కోసం చేసినట్లు తెలిపి సింపుల్ గా క్షమించమని కోరింది పూనం పాండే. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do about it. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to అప్పటిదాకా పూనం మరణించింది అన్న సానుభూతి చూపించిన నెటిజన్లకు ఎక్కడా లేని కోపం వచ్చింది. ఇంత నాటకం ఎందుకని ఆమెకు సంతాపం ప్రకటించిన సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కల్పించాలనే క్రమంలో ఆమె తన్ను తాను చంపుకున్నట్లు ఆమెను సమర్థించే వాళ్ళు చెబుతూ ఉండగా ఎక్కువ మంది ఆమె ఆలోచన తీరును తప్పుపడుతున్నారు. క్యాన్సర్ నివారణ గురించి ప్రచారంలోకి తీసుకురావాలి అంటే ఎన్నో దారులు ఉన్నాయి అంటున్న నెటిజన్లు శృంగార నటి చేసిన పని సమర్థనీయం కాదంటున్నారు. ఇలా ప్రజల ఉద్వేగాలతో ఆట్లాడటమేంటని తప్పుపడుతున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కల్పించాలనే క్రమంలో పూనం పాండే చేసిన పని ఎంతమాత్రం కరెక్ట్ కాదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె కేవలం సెన్సేషన్ కోసమే ఇలాంటి నాటకమాడిందని, దీన్ని ఘోరమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఎంతో సున్నితమైన అంశం. ఇలాంటి విషయంలో పరాచకాలాడటం ఏంటని తప్పుపడుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్తో నిజంగా బాధపడుతున్న ఎందరో మహిళలు
పూనం మరణ వార్త తెలియగానే ఎంతగానో మదనపడి ఉంటారు. ఇంతటి సున్నితమైన అంశాన్ని తన పబ్లిసిటీ కోసం ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్న నెటిజన్లు ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. It's really sad and shocking the way an actress announced her death because of cervical cancer. She has played with the emotions of people. She has made fun of all those who are battling this disease of cervical cancer, which is a very serious disease. And she has also mocked the hard work, the seriousness of the government of India, the medical practitioners, the doctors, the nurses who are together fighting this battle of cancer. I, with my full honesty, would like the law of enforcing agencies to take action against this actress. సహజంగానే సోషల్ మీడియాలో తక్షణం స్పందించే సినీ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ పూనం విషయంలోనూ స్పందించారు. సర్వైకల్ క్యాన్సర్ సమస్యపై మీరు చేసిన పని అందరికీ రీచ్ అయి ఉంటుంది. కానీ మీరు అవలంబించిన ఇలాంటి పద్ధతి కొంత విమర్శలకు దారితీయవచ్చు. కానీ ఇలాంటి బూటకంతో మీరేం సాధించారు అని ఎవరూ ప్రశ్నించలేరు. సర్వైకల్ క్యాన్సర్పై చర్చ ఇప్పుడు దేశమంతటా ట్రెండింగ్లో ఉంది. మీ మాదిరే మీ ఆత్మ చాలా అందంగా ఉంది. మీరు చాలా సుదీర్ఘమైన సంతోషకరమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటున్నాను అని వర్మ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. సహజ అభిప్రాయాలకు భిన్నంగా స్పందించే సినీ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ పూనం పాండే రిలీజ్ చేసిన వీడియో విషయంలోనూ భిన్నంగానే స్పందించారు. చాలా మంది ఇది తప్పుపట్టినప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆమెను వెనకేసుకొచ్చే పని చేశారు. ఈ విషయమై ఇతరులు పూనం పాండే మరణించినట్లు పోస్టు పెడితే ఎంత తప్పో, తమను తాము చనిపోకముందే చనిపోయినట్లు ప్రకటించడం కూడా అంతే తప్పుగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో బాలీవుడ్ శృంగార నటి స్పందించింది. తాను బతికే ఉన్నట్లు మరో వీడియో రిలీజ్ చేసింది. విమర్శల దాడి ఎక్కువ కావడంతో తన మరణ వార్తపై క్షమించాలి అని పోస్ట్ చేసిన పూనం పాండే తాను అది ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకునే ప్రయత్నం చేశారు. సర్వైకల్ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకని ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసి నెటిజన్లను మెప్పించలేకపోయింది. చనిపోకముందే చనిపోయినట్లు అబద్ధపు వీడియో పెట్టి దాన్ని సమర్థించుకునేందుకు మరో వీడియో రిలీజ్ చేసిన బాలీవుడ్ నటి పూనం పాండే వాస్తవానికి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. పబ్లిసిటీ కోసం 19 ఏళ్ల వయసులోనే ఇలాంటి పనితో వివాదానికి తెరలేపిన శృంగార నటి తరచూ ఏదో ఒక సంచలనం చేయబోతూ విమర్శల పాలవుతోంది. తాజాగా సున్నితమైన సర్వైకల్ క్యాన్సర్ను తన ప్రచారం కోసం వాడుకున్న పూనం జీవితం ఎలా మొదలైందో చూద్దాం. మోడల్గా నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూనం పాండే నషా చిత్రంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు పూనం. మాలిని అండ్ కో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ హిందీ నటి. కాన్పూర్ లో జన్మించిన పూనం పాండే అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చిన్న వయసులోనే మోడల్ గా తన ప్రతిభను నిరూపించుకున్నారు. మోడల్గా నటిగా గుర్తింపు తెచ్చుకున్న పూనం 2020లో దర్శకుడు తన స్నేహితుడైన సామ్ బాంబేను వివాహం చేసుకుంది. అయితే వారి కాపురం ఎంతో కాలం నిలబడలేదు. చిన్నతనంలోనే మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న పూనం కుటుంబ జీవితంలో మాత్రం చాలా కాలం నిలవలేకపోయింది. భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాల కారణంగా ఏడాది తిరగకుండానే ఇద్దరూ దూరమయ్యారు. 2020లో సామ్ బాండేను వివాహం చేసుకున్న పూనం పాండే మరుసటి ఏడాదితో 2021లో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. వాస్తవానికి వీరిద్దరి వివాహం కూడా వార్తల్లోని అంశమే అయింది. పూనం పాండే తన ప్రేమికుడి సామ్ బాంబేతో కొద్ది రోజుల పాటు డేటింగ్ చేసి వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లారు. అయితే పెళ్లైన 13 రోజులకే సామ్ బాంబే తనని శారీరకంగా హింసిస్తున్నారని పనాజీ పోలీసులను ఆమె ఆశ్రయించడంతో 3 ముళ్ల బంధం 3 నాళ్లకే ముగిసింది. ఆమె ఫిర్యాదు మేరకు సామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేసి ఆపై వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇక పూనం నటించిన చిత్రాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. పలు రియాలిటీ షోల ద్వారా బుల్లితెరపైన సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. సంచలనం కోసం ఆమె ఎంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారంటే 2011లో జరిగిన ఒక సంఘటన గురించి గుర్తు చేస్తే సరిపోతుంది. 2011లో పూనం పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమిండియా కోసం గ్రౌండ్లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి వార్తల్లో నిలిచింది. మహిళల్ని గౌరవించే సమాజంలో వారికి ఎక్కడైనా అన్యాయం జరిగితే అందరి నుంచి సానుభూతి లభిస్తుంది. అలాంటిది ఒక మహిళ, అందులోనూ సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వివాదంగా మారడం పూనం పాండేకే చెల్లుతుంది. అనుకున్నదొకటి అయినది వేరొకటి అన్నట్లు పూనం ఏదో సెన్సేషన్ కోసం ప్రకటన చేసి అదో గొప్ప విషయంగా భావించి నగ్నంగా నిలబడేందుకు కూడా సిద్ధపడింది పూనం. ఎవరైనా క్రికెట్ను అభిమానిస్తే ఆటలో గెలిస్తే సరదాగా స్వీట్ తినిపిస్తాననో ఇంకోటో హామీ ఇస్తారు. కానీ పూనం మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమిండియా కోసం గ్రౌండ్లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించింది. అయితే ఇక్కడ ఆమెకో విషయం గుర్తుండాలి. మన క్రికెటర్లు ఆమెను గ్రౌండ్లో నగ్నంగా చూసేందుకు మైదానంలో దిగారా లేక టీమిండియా గెలుపు కోసం దిగారా? ఇలాంటి అర్థం పర్థం లేని ప్రకటన చేసి సంచలనం కలిగించిన పూనం తీరా టీమిండియా ఆట గెలవడంతో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీసీఐ అడ్డుకుంది. అది ఒక సంచలనమే. దేశమంతా కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఆ సమయంలో పూనం మాత్రం ఏదో సంచలనం చేస్తే కానీ తన మనసు కుదుట పడదన్నట్లు వ్యవహరించింది. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో పూనం పాండే ఆమె భర్త సాంబాంబే నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కావాలనే చేసినట్లు వార్తలు వచ్చాయి. 2017లో పూనం పాండే యాప్ ప్రారంభించింది. కానీ అందులోని కంటెంట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గూగుల్ ఒక గంటలోపే ప్లే స్టోర్ నుంచి యాప్ ను తొలగించేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే పూనం సంచలనం కోసం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. 13 ఏళ్ల వయసులో ఆమె తనకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి సంచలనం రేపింది. అలా ఎప్పుడూ ఆమె నెట్టింట తన పేరు ఉండాలని తాపత్రయపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. వాస్తవానికి సెలబ్రిటీలు ఆదర్శంగా ఉండాలి. సమాజంలోని చాలా మంది వ్యక్తులు సెలబ్రిటీలను అనుకరిస్తారు. అలాంటప్పుడు సెలబ్రిటీల ఆలోచన విధానం, వారి నడవడిక ఏ విధంగా ఉండాలి? సమాజం పట్ల వారికి బాధ్యత ఉండదా? స్వతంత్రం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సమాజం చూస్తూ ఊరుకోవాలా? పూనం వ్యవహారం తర్వాత నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఆమె అనుసరించిన విధానం ఏమాత్రం సమర్థనీయం కాదనేది మెజారిటీ అభిప్రాయంగా కనిపిస్తోంది. దీంతో సెలబ్రిటీలు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఇలాంటి ఒకరిద్దరు చేసే సంచలనాలతో మిగతా సెలబ్రిటీలు నొచ్చుకోవాల్సి వస్తోంది. నలుగురికి ఆదర్శంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటే ప్రశంసలు పొందుతారు, లేదంటే పూనం పాండేలాగా విమర్శల పాలవుతారు. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఈ హిందీ నటికున్న అవగాహన ఏమిటి? ఈమెను ప్రజలకు అవగాహన కల్పించాలని ఎవరు కోరారు? అవగాహన కల్పించడం అంటే తాను చనిపోయినట్లు ప్రచారం చేసుకోవడమేనా? ఒక సున్నితమైన అంశాన్ని ప్రచారంగా తీసుకునే ముందు దాని గురించి మంచి చెడులు ఆలోచించాలి కదా. మరి ఇవేమీ పట్టనట్టు వ్యవహరించిన హిందీ నటి పూనం తనను తాను ఎలా సమర్థించుకుంటుంది? సంచలనం కోసం ఆమె ఎంతటి నిర్ణయానికైనా సిద్ధపడుతుందని గత అనుభవాలు గుర్తు చేస్తున్నాయి. ఆమె ప్రవర్తన గురించి తెలిసిన వారు అందుకే కాబోలు ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. A case should be filed against her for speaking lies to the nation, for speaking lies to the people of the industry
who really were very sad yesterday. And for no rhyme or reason, she mocked their emotions. There has to be an end to this kind of mockery, the PR exercise. And all those around her who are part of this PR exercise, the PR agencies who also encouraged this kind of PR activity should be punished. There should be some seriousness even in the organizations, and we will put this up in the federation to see to it that such false news is not circulated just because one wants to be spoken about or one wants to be talked about. చాలా రోజుల నుంచి ఆమె పేరు వెలుగులో లేకుండా పోయింది. చేతిలో సినిమా ఛాన్సులు కూడా లేవు. దీంతో ఎలాగైనా తను వైరల్ కావాలని క్యాన్సర్ పేరుతో చనిపోయినట్లు నాటకం ఆడిందని విమర్శలు వస్తున్నాయి. పూనం పబ్లిసిటీ స్టంట్ కోసం తన మరణ వార్తను ఎంతగానో ఎంజాయ్ చేస్తుందని విమర్శలు వచ్చాయి. పూనం చేసిన ఒక్క ప్రకటన దేశంలోని అందరినీ నమ్మించగలిగింది. ఆమె మరణించిందని వినగానే కంగనా రనౌత్, సింగర్ చిన్మయి వంటి ఎందరో స్టార్స్ దిగ్భ్రాంతి చెందారు. ఆపై చాలా మంది బాలీవుడ్ నటులు సంతాపాన్ని కూడా తెలియజేశారు. ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత స్పందించిన తోటి నటులు, అభిమానులు, సమాజం మరుసటి రోజు అదే పూనం పాండే ఇచ్చిన వివరణతో ఎలా రియాక్ట్ అయ్యారన్న విషయం ఆమె గమనించాలి. సాధారణంగా సమాజంలో ఒక మంచి మెసేజ్ పంపాలనుకున్నప్పుడు ఇలాంటి సెలబ్రిటీలకు ఐడియాలు గుర్తుకు రావు. కానీ తమకు అవకాశాలు లేవని తెలిసినప్పుడు, సమాజంలో తమ పేరు వినబడకుండా పోతుందనుకున్నప్పుడు మాత్రమే చిల్లర ప్రచారం గుర్తుకు వస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మంచి పని చేస్తే సెలబ్రిటీలను నెత్తికెత్తుకునే అభిమానులు తప్పు చేస్తే కూడా అదే విధంగా స్పందిస్తారనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. సమాజంలోని రుగ్మతల పట్ల సెలబ్రిటీలకు సానుభూతి ఉండాలే కానీ వాటిని తమ ప్రచారం కోసం ఉపయోగించుకోవాలన్న తపన ఉండకూడదు. ఇప్పుడు పూనం చేసిన పని విమర్శల పాలైంది. ఒకరోజు వింటారు, అనంతరం ప్రజలు మరిచిపోతారు. కానీ పూనం పాండే పట్ల ప్రజలకు ఉన్న అభిప్రాయం మాత్రం మారదు కదా. ఎన్ని రోజుల వరకైనా ఆమెను నమ్మే పరిస్థితి ఉంటుందా? ఈ అంశాలు చట్ట పరిధిలోకి వస్తాయా రావా అనే అంశాలను పక్కన పెడితే ఆమె సమాజంలో చులకన అయిందా లేదా అనేవి ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇలాంటి ప్రయత్నాలతో అభిమానుల్లో పోగొట్టుకున్న నమ్మకం మళ్ళీ ఆమె సంపాదించగలదా ఆలోచించుకోవాలి. ప్రతి పనికి చట్ట పరిధిలో శిక్షలు ఉండకపోవచ్చు, కానీ అంతకు మించి సమాజం వేసే శిక్ష వెంటనే అమలవుతుందన్న విషయాన్ని పూనం పాండే లాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు, వాళ్లను గుడ్డిగా సమర్థించే వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ పాయింట్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగోడి సత్తా.